ఈ రోజు రెసిపీ పొట్లకాయ కూర. తయారీ విధానం: ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కట్ చేసిన మిర్చి కూడా వేసుకోవాలి. ఇది నా స్టైల్ పద్ధతి. అవి లైట్గా వేగిన తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కలర్ అయితే వచ్చేసింది. కట్ చేసిన పొట్లకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. కొంచెం వాటర్ అయితే పైకి వస్తుంది అలా పెట్టడం వల్ల. ఈ పొట్లకాయ ముక్కలో కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో సరిపడా కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి. తగినంత వేసుకోవాలి. నా కూరకి ఎంత సరిపోతుందో అంతే వేస్తున్నాను నేను. మొత్తం కలుపుకోవాలి ఒకసారి అలా. ఈ పొట్లకాయ ముక్కలతో పాటు కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ వరకు మూత పెట్టి అలా వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత ముక్కలైతే మగ్గిని. దీంట్లో కొంచెం పాలు పోసుకోవాలి. పొట్లకాయ కూర అంటేనే పాలు స్పెషల్గా పోయాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కానీ మంచి కలర్ అయితే వచ్చేసింది. గ్రీనీగా, ఆరెంజ్గా. మేము ఉండే కూరల్లో ఎప్పుడు ఫుడ్ కలర్ అయితే అస్సలు వాడము, న్యాచురల్గా వాడతాము. 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి లాస్ట్లోని. నేను కూరలో ఎప్పుడు చేసినా కానీ లాస్ట్లోనే వేస్తాను కరివేపాకు. అది నా స్పెషల్. అలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఆల్మోస్ట్ కూర అయితే రెడీ అయిపోయింది. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.